వెల్కమ్ టు టాప్ హెడ్లైన్స్. వైసీపీ ప్రభుత్వ హయాంలో 10 లక్షల కోట్ల మేర అప్పులు చేశారంటూ అప్పట్లో చంద్రబాబు తమపై విష ప్రచారం చేశారని వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ బడ్జెట్ సందర్భంగా గవర్నర్ ప్రసంగంలోనూ అబద్దాలు చెప్పించారని ఫైర్ అయ్యారు. దానవీర సూరకర్ణలో ఎన్టీఆర్ కి మించి చంద్రబాబు నటిస్తున్నారని ఎద్దేవా చేశారు. తన పేరును చెప్పి ప్రజలను మోసం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన సూపర్ 6 పథకాలను ఎగ్గొట్టేందుకే తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆక్షేపించారు. చంద్రబాబు నాయుడు గారు తాను చెప్పిన అబద్ధాలు ఎలా ఉంటాయి అనంటే, ఆర్గనైజ్డ్ క్రైమ్ అనేది చంద్రబాబు నాయుడు ఎలా చేస్తాడు అన్నది నిజంగా ఈ బడ్జెట్ అనేది చూస్తే, తాను ప్రవేశపెట్టిన తీరు చూస్తే ఎవరికైనా కూడా సామాన్యునికి అర్థమవుతుంది. నిజంగా ఒక ఆర్గనైజ్డ్ క్రిమినల్ ఏ మాదిరిగా చేస్తాడు. తానే ఆర్గనైజ్డ్ క్రైమ్లో భాగంగా ఎలా ఉంటుందనంటే, చంద్రబాబు ముందుగా తన చేతిలో ఉన్న తన ఎల్లో మీడియా ద్వారా పదే ఆర్గనైజ్డ్ క్రైమ్ ప్యాటర్న్ చెప్తా ఉన్నా ఎలా ఉంటుందనంటే, తన చేతిలో ఉన్న ఎల్లో మీడియాతో పదే పదే అబద్ధాలు రాయిస్తారు. ఆ తర్వాత అదే విషయాన్ని ఇదే చంద్రబాబు పదే పదే మాట్లాడుతూ పోతాడు. పనిలో పనిగా అంటే అప్పుల విషయంలో, ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన అప్పుల విషయంలో ఆంధ్ర రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది అని చెప్పి దుష్ప్రచారం చేస్తూ ఆర్గనైజ్డ్ క్రైమ్గా ఏ రకంగా వాళ్ళు తీసుకొని పోయారు అన్న విషయాలు నేను చెప్తా ఉన్నా. పదే పదే తన చేతిలో ఉన్న ఎల్లో మీడియాతో అబద్ధాలు రాయిస్తారు. ఆ తర్వాత అదే విషయాన్ని పదే పదే చంద్రబాబు మాట్లాడతారు. పనిలో పనిగా ఆ తర్వాత తన దత్తపుత్రుడితోనూ, తనకు సంబంధించిన ఇతర పార్టీలో ఉన్న తన వ్యక్తులతోనూ ఇవే విషయాలు మళ్ళీ పదే పదే మాట్లాడిస్తారు, ట్వీట్లు పెడతారు. చివరకు దాన్ని ఒక అంతర్జాతీయ అంశంగా కూడా మారుస్తారు. ఇదంతా ఆర్గనైజ్డ్ క్రైమ్లో భాగంగా వీళ్ళంతా కూడా చేస్తారు. బాధగా ఉందంటాడు, ఆవేదనగా ఉందని అంటాడు, కానీ రాష్ట్రం క్లిష్ట పరిస్థితిలో ఉందంటాడు, భయం వేస్తుందని అంటాడు. నిజంగా ఈయన యాక్షన్ చూస్తూ ఉంటే, దానవీర సూరకర్ణలో ఎన్టీ రామారావు గారి యాక్షన్ మీరు చూసారో లేదో కానీ ఆ యాక్షన్ని మించిపోయాడు. రామారావు గారి యాక్షన్ నథింగ్. చంద్రబాబు అనే వ్యక్తి యాక్షన్ మామూలుగా లేదు. నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయాలు ఇవన్నీ కూడా నేను ఏదైతే చెప్తా ఉన్నా. ఇప్పుడు తీరా రాష్ట్రానికి అప్పులు ఎంత ఉంటాయి. ఇప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టినారు కదా, వాళ్ళ బడ్జెట్ డాక్యుమెంట్లే చూద్దాం. వాళ్ళు ప్రవేశపెట్టిన బడ్జెట్ డాక్యుమెంట్ 2024-25. మరి ఇంత బిల్డప్ ఇచ్చినారు, ఇంత పద్ధతి ప్రకారం పథకం ప్రకారం బురద జల్లే కార్యక్రమాలు చేసినారు, ఆర్గనైజ్డ్ క్రైమ్ చేసినారు. ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్ నేపథ్యంలో నిజంగా వాళ్ళు ప్రవేశపెట్టిన బడ్జెట్ డాక్యుమెంట్లో రాష్ట్రానికి వికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్ అధికారులపై దాడి ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. లగచర్ల ఘటనలో నరేందర్ రెడ్డి ప్రమేయం ఉందనే ఆరోపణలతో పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించిన పోలీసులు కొడంగల్ కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆయనకు ఈ నెల 27వ తేదీ వరకు రిమాండ్ విధించింది. పట్నం నరేందర్ రెడ్డిని చర్లపల్లి జైలుకు తరలించనున్నారు. లగచర్ల ఘటనలో పోలీసులు 16 మందిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించారు. ఈ కేసులో మరో 4గురిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో ప్రధాన నిందితుడు సురేష్ సోదరుడితో పాటు మరో 3 ఉన్నారు. లగచర్లలో కావాలనే కుట్రపూరితంగా కలెక్టర్పై బీఆర్ఎస్ శ్రేణులు దాడి చేశాయని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క అన్నారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వెనుకబడిన కొడంగల్ను అభివృద్ధి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారన్నారు. తెలంగాణ పారిశ్రామికంగా అభివృద్ధి సాధిస్తేనే ప్రపంచంతో పోటీ పడగలదన్నారు. పరిశ్రమలు రావాలంటే భూసేకరణ జరగాలని, అందుకే పరిశ్రమలు పెద్ద ఎత్తున తీసుకొచ్చి యువతకు ఉపాధి
కల్పిస్తానన్నారు. ఫార్మాసిటీ కోసం భూమి కోల్పోతున్న రైతుల బాధను తాము అర్థం చేసుకోగలమన్నారు. అందుకే వారికి మెరుగైన ప్యాకేజీతో పాటు పరిశ్రమలలో ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఇల్లు కోల్పోతున్న వారికి మంచి R&R ప్యాకేజ్ ఇవ్వనున్నట్టు వెల్లడించారు. అయినప్పటికీ బీఆర్ఎస్ నాయకులు అమాయక గిరిజనులు రెచ్చగొట్టి కలెక్టర్పై దాడికి ఉసిగొల్పారని మండిపడ్డారు. కలెక్టర్ అధికారులపై దాడి తాము ఖండిస్తున్నామన్నారు. చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. 10 ఏళ్లు పరిపాలన చేసినటువంటి మీరు మల్లన్న సార్ దగ్గర భూసేకరణ చేశారే, అనేక ప్రాజెక్టుల దగ్గర భూసేకరణ చేశారే. ఏనాడు కూడా మేము ప్రజాస్వామ్యయుతంగా గొంతెత్తి ప్రజల పక్షాన్ని మాట్లాడాం తప్ప ఎప్పుడు ఈ రకమైన దాడులు చేపించలేదు కదా. ఈ రకంగా లేకపోతే ఒకళ్ళు తలబాలు కొట్టో, లేకపోతే బట్టలు చింపటో, లేకపోతే ఇంకో రకంగా చేయటం, లేకపోతే ఇంకోళ్ళు రెచ్చగొట్టే కార్యక్రమాలు చేయలేదు కదా. న్యాయస్థానాలు ఆశ్రయించారు, యంత్రాంగం దృష్టి తీసుకొచ్చారు, పత్రికల ద్వారా ప్రజలకు తెలియజెప్పారు. ఉన్న వ్యవస్థలన్నింటినీ వాడి మేము దృష్టి తీసుకొచ్చాం. ఏనాడు ఇటువంటి దుర్మార్గ కార్యక్రమాలు చేయలేదే. ఎందుకు ఈరోజు మీరు ఇటువంటి దుర్మార్గ కార్యక్రమం చేస్తూ ఉన్నారు? ఒక కలెక్టర్ మీద దాడి చేపిస్తే ఇక ఏ జిల్లాలో కూడా ఎటువంటి పరిపాలన సంబంధమైనటువంటి కార్యక్రమాలు జరగకుండా భయభ్రాంతులు సృష్టిద్దామని అనుకుంటున్నారేమో చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం అత్యంత ప్రజాస్వామ్యయుతంగా ఉంటుంది. అలాగే చట్టాన్ని అమలు చేసే ప్రక్రియలో కూడా చాలా స్పష్టంగా ఉంటుంది. మీ కుట్రలు ఈరోజు దాడి చేసినటువంటి ఆ వ్యక్తి మీ పార్టీకి సంబంధించిన వ్యక్తి అని మీరు ప్రకటన కూడా చేసుకున్నారు. ప్రకటన చేసి ఏమన్నా తప్పు జరిగింది, పొరపాటు అయింది అని ఏమన్నా సంజాషి ఇచ్చారా సమాజానికి కానీ ప్రభుత్వానికి కానీ అంటే లేదు. అదేదో గొప్ప పని అయినట్టుగా చేస్తా ఉన్నాను. నేను అడుగుతా ఉన్నాను, 10 సంవత్సరాలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసిన కేసీఆర్ గారిని అడుగుతా ఉన్నాను. మీరు ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నారు, ఇది కరెక్టా? మీరు బయటకు వచ్చి మాట్లాడండి. మీకు బాధ్యత కలిగిన ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాలు చేశాను. ప్రభుత్వంలో ప్రభుత్వ కార్యకలాపాలు నిర్వహించేటువంటి ఒక అధికారి పైన ఈ రకంగా చేతులు చేసి లేకపోతే దాడి చేసే కార్యక్రమం ఎడుదారి తీస్తూ ఉంది. ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు? ఇది తీవ్రంగా మేము పరిగణ తీసుకుంటున్నాం. రాష్ట్రంలో ప్రభుత్వ కార్యకలాపాలు నిర్వహించేటువంటి అధికారులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎవరు ఉద్యోగ కార్యకలాపాల్లో మీ వృత్తి చేసే క్రమంలో ఎవరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా, ఏ రకమైనటువంటి దుర్మార్గం కుట్రపూరితమైనటువంటి ఆలోచనతో కావాలని చేసినా కానీ ఈ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. మీ 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 విద్యుత్ ధర్మాన్ని మీరు నిర్వర్తించుకుంటూ ప్రజలకి సేవ చేసే కార్యక్రమంలో ముందుకు నడవలసిందిగా వారికి నేను విజ్ఞప్తి చేస్తూ, ఇటువంటి వాటిని నేను తీవ్రంగా ఖండించడమే కాకుండా చట్ట ప్రకారంగా కఠినమైనటువంటి చర్యలు కూడా తీసుకుంటామని కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. అట్లాగే మీకు ఎప్పుడు అధికారం కోల్పోయినా కావాలని అమాయకులైనటువంటి దళిత గిరిజనుల్లో లేకపోతే బలహీన వర్గాల్లో నిరుపేద ప్రజలను రెచ్చగొట్టడం, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో గ్రామ సచివాలయంలో మహిళా సంరక్షణ కార్యదర్శుల విషయంలో గత ప్రభుత్వం తుగ్లక్ నిర్ణయాలు తీసుకుందని హోంమంత్రి అనిత ఆరోపించారు. సలహాదారుల ఉచిత సలహాలతో కార్యదర్శుల జాబ్ చార్టును రూపొందించారని, దీనికోసం అప్పటి ప్రభుత్వం 2 సార్లు జీవోలు ఇచ్చిందని చెప్పారు. ప్రభుత్వంలో ఉన్న శాఖలన్నింటినీ కలిపి కార్యదర్శుల జాబ్ చార్ట్ రూపొందించారని తెలిపారు. దీంతో కార్యదర్శుల జాబ్ చార్టుపై గందరగోళం నెలకొందని వివరించారు. గత ప్రభుత్వ నిర్ణయాలతో కార్యదర్శులు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. గ్రామ స్థాయిలో శాంతి భద్రతల పరిరక్షణ నుంచి అంగన్వాడీలో పిల్లల సంరక్షణ వరకు అన్ని బాధ్యతలు అప్పగించారని విమర్శించారు. ఈ మేరకు అసెంబ్లీలో సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ గ్రామ సచివాలయంలో మహిళా సంరక్షణ కార్యదర్శులు జాబ్ చార్ట్ విషయంలో నెలకొన్న గందరగోళాన్ని తొలగించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. మహిళా సంరక్షణ కార్యదర్శులను ఎలా వినియోగించుకోవాలనే విషయంపై ప్రభుత్వం చర్చలు జరుపుతోందని, ఆ తర్వాత వారికి తగిన బాధ్యతలు అప్పగిస్తామని హోంమంత్రి అనిత తెలిపారు. ఆ మేధావులందరూ కలిపి ఆల్రెడీ 12,000 మంది వీళ్ళు పనిచేస్తున్నారు కదా, వీళ్ళని మనం పోలీసుల కింద కన్వర్ట్ చేసేస్తే వాటిని తగ్గించి వచ్చని ఒక ఉచిత సలహా పడేశారు అధ్యక్ష. దానికి వెనకాతలు ఒక పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఒక అవగాహన, పోలీస్ రిక్రూట్మెంట్ మీద ఒక అవగాహన,
వాళ్ళ తాలూకా జాబ్ చార్ట్ మీద ఒక అవగాహన ఉండుంటే ఇలాంటి పని చేసి ఉండేవారు కాదు అధ్యక్ష. ఈ రోజు వీళ్ళ పరిస్థితి ఏమైపోయిందంటే వీళ్ళు వెళ్ళి రిపోర్ట్ చేయాల్సింది గ్రామ సెక్రటరీకి రిపోర్ట్ చేయాలి. వీళ్ళ అడ్మినిస్ట్రేటివ్ పవర్స్ ఎక్కడ ఉంటాయంటే పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర ఉంటాయి. వీళ్ళకి జీతం ఇచ్చేదేమో ఎంపీడీఓ, లీవ్ ఇచ్చేదేమో ఎంపీడీఓ, మళ్ళా తిరిగి ఒకవేళ ట్రాన్స్ఫర్ అవ్వాలంటే డిపార్ట్మెంట్ కలెక్టర్ దగ్గరికి వెళ్ళాలి అధ్యక్ష. అంటే వీళ్ళకి సంబంధించి ఒక అథారిటేటివ్ ఆఫీసర్ ఒకరు కూడా లేక ఇన్ని డిపార్ట్మెంట్స్ తో పోనీ పైకి వచ్చిన తర్వాత ఏదైనా పని చేద్దామంటే వీళ్ళు తాలూకా అంటే పైచి ఎంత పెరిగిపోయిందంటే లాస్ట్ గవర్నమెంట్ కి వీళ్ళ చేతే తక్కువ జీతాలు ఇచ్చి ఎక్కువ పని చేయించుకుందామని క్రైమ్ ఆఫ్ ఎఫెన్స్ దగ్గర కూడా కాపాడడానికి కూడా వీళ్ళు తీసుకెళ్లాలంట. నాన్ బెయిలబుల్ వారెంట్లకు సంబంధించి వీళ్ళు సపోర్ట్ చేయాలంట. అక్కడికి వెళ్లి మహిళా సంరక్షణ కార్యదర్శుల కింద, మహిళా రక్షణ కార్యదర్శుల కింద అక్కడ ఉన్న అవగాహన కల్పించడం, లేకపోతే ఐసీడీఎస్ సంబంధించి ఏదైనా మిడ్ డే మీల్స్ చూడడం అంతవరకు ఓకే. ఆఖరికి పోలీస్ డిపార్ట్మెంట్ కి వాళ్ళ ఇన్వెస్టిగేషన్ లోని కూడా వీళ్ళు హెల్ప్ తీసుకుని చేసుకునే పరిస్థితి కనిపించింది. లాస్ట్ గవర్నమెంట్ లో చాలా మంది మాతోనే మొరపెట్టుకున్నారు అధ్యక్ష. మేము ప్రతిపక్షంలో ఉండేటప్పుడు పోరాటాలు చేసేటప్పుడు మాకు సెక్యూరిటీ కింద మమ్మల్ని ఆపడానికి, సెక్యూరిటీ కూడా కాదు మమ్మల్ని ఆపడానికి ఈ మహిళా కానిస్టేబుల్ తో పాటు మహిళా పోలీసులు కూడా పంపించేవారు. మేము అడిగేవాళ్ళం మీరెవరమ్మా, మహిళా పోలీసా మహిళా కానిస్టేబుల్ అంటే మహిళా పోలీస్ అండి అని. ఇందులో విషయం ఏంటంటే అధ్యక్ష చాలా మంది ఏస్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఎంటెక్లు బీటెక్లు చేసుకుని కొంతమంది ఫ్యామిలీస్ పోలీస్ డిపార్ట్మెంట్ లోకి కొంతమంది యాక్సెప్ట్ చేస్తారు, కొంతమంది యాక్సెప్ట్ చేయకపోతారు. ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నింటిలోని కూడా ఈ రోజు వీళ్ళు పడుతున్న బాధ అధ్యక్ష వర్ణనాతీతం. ఇంకొకటి ఇందులో క్వశ్చన్ ఏంటంటే ఎన్నో సంవత్సరాల కానిస్టేబుల్ కింద చేస్తే హెడ్ కానిస్టేబుల్ ప్రమోషన్ వస్తుంది. హెడ్ కానిస్టేబుల్ దగ్గర నుంచి ఒక ఏఎస్ఐ, ఎస్ఐ, సిఏ ర్యాంక్ వరకు వెళ్తారు. వీళ్ళు ఎటువంటి రిక్రూట్మెంట్ లేదు, ఎటువంటి శారీరక దృఢ పరీక్షలు లేవు, ఎటువంటి రిటర్న్ టెస్టులు లేవు, ఎటువంటి ట్రైనింగ్స్ లేవు. వీళ్ళకి కూడా మహిళా పోలీస్ దగ్గర నుంచి అప్ టు ఇన్స్పెక్టర్ వరకు కూడా వీళ్ళకి కూడా ఒక ప్రమోషన్ జాబ్ చార్ట్ ఇచ్చేసి ఒక జీవో కూడా రిలీజ్ చేశారు అధ్యక్ష. అంటే వీళ్ళు ఎంత అంటే అవగాహన లేదు. అప్పుడు మనందరం అనుకునే వాళ్ళం తొగ్గులకు పరిపాలన దానికి ఇది ప్రత్యేక సాక్ష్యం కింద మనం ఈ మహిళా రక్షణ కార్యదర్శుల గురించి చూడాలంటే ఇది మనం చెప్పుకోవచ్చు అధ్యక్ష. ఇన్ని రకాలుగా వీళ్ళు చేసిన అధ్యక్ష, వీళ్ళకి ఏంటంటే అధ్యక్ష ఎస్కార్ట్ డ్యూటీలు, బందోబస్తు డ్యూటీలు, వాళ్ళు అక్కడికి వచ్చి ఏడ్చేవారు అధ్యక్ష. ప్రస్తుతం చాలా మంది మేము వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు ఈ విషయంలోనే గౌరవ సభ్యులందరూ కూడా చెప్పడం జరిగింది. వీళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన వాళ్ళ కింద ఉంచాలా, లేకపోతే ఐసీడీఎస్ లో మనం పంపించుకోవాలా, వేరే ఎవరికైనా ఏదైనా జాబ్ చార్ట్ ఇచ్చి సపరేట్ గా వీళ్ళు ఏదైనా మనం చేయాలా అనేది ఆలోచన చేసుకోవడానికి ఒక సుదీర్ఘమైన చర్చ అయితే జరగాలి అధ్యక్ష. మేము చర్చిస్తాం అధ్యక్ష. నా అప్పీల్ ఏంటంటే ఇక్కడ గౌరవ సభ్యులందరూ ఉన్నారు, గౌరవ సభ్యులందరూ కూడా ఈ విషయంలోనే మనందరికీ కూడా అవగాహన ఉంది. ఈ గౌరవ సభ్యులందరూ కూడా ఈ విషయంలో, ఈ మహిళా కార్యదర్శుల విషయంలో మనం ఏం చేస్తే వాళ్ళ సేవలు వినియోగించుకునేటట్టుగా ఉంటుందో గౌరవ సభ్యులు ఎవరైనా లిఖితపూర్వకంగా మాకు సూచనలు సలహాలు ఇచ్చినా దాన్ని బేస్ చేసుకుని అదేవిధంగా మనం డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా చర్చించి దీని మీద నిర్ణయం తీసుకుని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మహిళా కార్యదర్శులకి ఫార్మా కంపెనీ ఏర్పాటుకు అభిప్రాయ సేకరణకు వెళ్లిన వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులపై లగచర్ల గ్రామస్తులు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనను సీరియస్ గా తీసుకుంటున్న తెలంగాణ ప్రభుత్వం వెంటనే వారిని అరెస్ట్ చేయాలని పోలీసులను ఆదేశించింది. ఈ క్రమంలో పోలీసులు పలువురిని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఈ ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో ఏ నియంత చేయనటువంటి దుర్మార్గమైన పాలన సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నారని మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. తాజాగా మాజీ మంత్రి కేటీఆర్ లగచర్ల బాధితులను పరామర్శించారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ ఓ అమ్మాయి ఛాతి మీద కాలు పెట్టి తొక్కి ఆమె భర్తను పోలీసులు లాక్కెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం సోదరుడు తిరుపతి రెడ్డికి ఏ పదవి లేకపోయినా పేదలను బెదిరిస్తున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అరెస్ట్ అయిన వారిని పోలీసులు విడిచిపెట్టాలంటే తాము చెప్పినట్లు భూములు రాసివ్వాలని భయపడుతున్నారని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. ఒక అమ్మాయి తన ఇంట్లో ఉంటే లైట్లు ఆఫ్ చేసి వాళ్ళ భర్తను తీసుకొని పోవడానికి ఆ అమ్మాయి ఛాతీ మీద కాలు పెట్టి తొక్కి మరి వాళ్ళ భర్తను లాక్కొని పోయిన ఒక దుస్థితి. అంటే నాకు తెలిసి బహుశా గతంలో ఏ నియంత ఎలాంటి ఒక అప్రజాస్వామికమైన పాలకుడు కూడా చేయనంత దుర్మార్గమైన వ్యవహారాన్ని ఇవాళ రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గమైన కొడంగల్లో చేస్తూ ఉన్నాడు. చేయడమే కాకుండా ఈరోజు తిరుపతి రెడ్డి అనే వ్యక్తి ఏ పదవి లేకపోయినా ఇవాళ అక్కడ తిరుగుతూ తన కాంగ్రెస్ అనుచరగణంతో స్వైర విహారం చేస్తూ ఆ పేదవాళ్ళ ఇళ్లలోకి పోయి వాళ్ళని ఇడిచిపెట్టాలంటే మీరు భూములు రాసియాలే, వాళ్ళని ఇప్పుడు పోలీసు వాళ్ళు ఇడిచిపెట్టాలంటే మీరు నేను చెప్పినట్టు వినాలే అనే విధంగా ఒక దుర్మార్గమైన బెదిరించే సాంప్రదాయాన్ని కూడా శ్రీకారం చుట్టినారు. నేను రాష్ట్ర
గత ప్రభుత్వ హయాంలో విపక్ష నేతలపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవికిరణ్ ప్రస్తుతం పోలీసు అదుపులో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కిరణ్ భార్య సుజన మాజీ సీఎం వైఎస్ జగన్ రెడ్డిని కలిశారు. తాడేపల్లిలోని ఆయన కార్యాలయానికి వెళ్లామని మాట్లాడారు. ఉన్నతాధికారుల ఆదేశాలను పాటిస్తూ పోలీసులు తన భర్తను స్టేషన్ల చుట్టూ తిప్పుతున్నారని ఆమె ఆరోపించారు. ఆయనను ఎక్కడికి తరలిస్తున్నారో కూడా చెప్పడం లేదని చెప్పారు. గుడివాడ, అరణ్యపేట, విశాఖపట్నంలో తన భర్తపై మొత్తం 9 కేసులు పెట్టారని సుజన తెలిపారు. రాజమహేంద్రవరం, ప్రకాష్ నగర్ సిఐ తన భర్త ఇంటూరి కిరణ్ పట్ల దారుణంగా వ్యవహరించారని మీడియాతో సుజన అన్నారు. జగన్ను కలిసిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. పోలీసులు అరెస్ట్ చేస్తూనే ఉన్నారు. గుంటూరు దగ్గర నుంచి ఫస్ట్ గుడివాడ వచ్చి తీసుకెళ్లారండి. గుడివాడ తర్వాత గుడివాడ వచ్చి పోలీసులు వచ్చి గుడివాడ తీసుకెళ్లారు. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది. లాస్ట్ మంత్ 21వ తారీఖు నుంచి ఇప్పుడు వరకు గుడివాడలో 2 అన్నారు. తర్వాత అరండల్పేట 1, వైజాగ్లో 2, మొత్తం ఆయన మీద 9 కేసులు వేశారండి. గుడివాడలో గుంటూరులో చూసుకుని ఆయన ఇంటికి వచ్చిన తర్వాత ఆ నెక్స్ట్ డే వచ్చి దువ్వాడ పోలీస్ స్టేషన్లో పోలీసులు వచ్చారండి. స్టేషన్ నుంచి వచ్చాం సైన్ అని చెప్తున్నారు. నాకు ఒక రిపోర్ట్ కానీ ఇది అసలు వాళ్ళు ఏం సబ్మిట్ చేయట్లేదు. మనిషిని సైన్ అని చెప్పి తీసుకెళ్ళిపోయి అక్కడ పొద్దున్నుంచి రాత్రి వరకు కూర్చోబెట్టి అతనితో చాలా వరస్ట్గా బిహేవ్ చేస్తున్నారు. లోపల సిఐలు కానీ పోలీసులు కానీ అందరూ చాలా వరస్ట్గా బిహేవ్ చేసి వాళ్ళకి పోలీసులకి ఫోన్లు వచ్చి వాళ్ళు ఏం చేయమంటున్నారో అది ఆ ఫోన్లో వచ్చిన వాటిని వాళ్ళు ఫాలో అవుతున్నారు. వాళ్ళు ఆ ఫోన్లో ఏం చెప్తున్నారో దానికి సంబంధించి చేస్తున్నారు. ఆయన్ని అంటే ఇప్పుడు ఏదో కేసు మర్డర్ చేసి అలా వచ్చినట్టుగా బిహేవ్ చేస్తున్నారు. బయటకు వచ్చిన తర్వాత మాకు స్టేషన్ బెయిల్ వచ్చిందని చెప్తున్నారు. బయటికి తీసుకొచ్చేసరికి ఇంకో స్టేషన్ పోలీసులు రెడీగా ఉంటున్నారు. రెడీగా ఉండి ఆయన ఎక్కించుకుని తీసుకెళ్ళిపోతున్నారు. ఎక్కడికైనా అడిగితే చెప్పట్లేదు. ఏం కేసు మీద అరెస్ట్ చేస్తున్నారంటే చెప్పట్లేదు. మాకు ఎలాంటి ఇంటిమేషన్ ఇవ్వకుండా అరెస్ట్ చేస్తున్నారు. వచ్చి ఈ కేసు ఈ పోలీస్ స్టేషన్ కాదు ఇంకో స్టేషన్ ఇలాగా మమ్మల్ని రాష్ట్రం అంతా తిప్పుతున్నారు. లాస్ట్ మొన్న 2 days బ్యాక్ మొన్న జరిగిందండి. మహారాణిపేట నుంచి రాజమండ్రి నుంచి పోలీసులు వచ్చి ఈవినింగ్ 7కి తీసుకెళ్ళిపోయారు. రాజమండ్రి తీసుకొచ్చారు. నిన్నేమో అక్కడ రాజమండ్రిలో సీఏ అయితే చాలా వరస్ట్గా బిహేవ్ చేశాడు. అతనికి అప్డేటు అనవసరంగా అక్రమంగా అతను చెప్పని దాని మీద సంతకాలు పెట్టించుకున్నారు. రిమాండ్కి వేశారు. నేను సెంట్రల్ జైలుకి పంపించారు. నేను రిమాండ్ వేసి ఇవన్నీ జరుగుతున్నాయి. మమ్మల్ని ఊరంతా తిప్పుతున్నారు, రాష్ట్రం అంతా తిప్పుతున్నారు. ప్రతి స్టేషన్లో కేసు పెడుతున్నారు. ఏ స్టేషన్లో కేసు ఫైల్ అయితే ఆ కేసుని మా ఇంటూరి రవికిరణ్ మీద యాడ్ చేసేస్తున్నారు. ప్రతి స్టేషన్లో కేసు పెడుతున్నారు. ఆ విషయం చెప్పుకుందామని జగనన్న దగ్గరికి వచ్చాం మేము ఈరోజు. జగనన్న మాకు భరోసా ఇచ్చారు. జగనన్న మాకు అండగా ఉంటామని చెప్పారు. ఎన్ని పెట్టుకుంటారో పెట్టుకోండి, మాకు జగనన్న అండగా ఉన్నాడు. నేను ఈరోజు పోలీసులు ఎవరైతే ఉన్నారో ఎంత అక్రమంగా అతన్ని ఇచ్చేస్తున్నారో వాళ్ళందరి మీద ప్రైవేట్గా కేసులు పెడతాను నేను. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేద ప్రజల కోసం సబ్సిడీపై రేషన్ బియ్యం అందిస్తుంటే కొంతమంది రేషన్ మాఫియాగా ఏర్పడి అక్రమంగా రేషన్ బియ్యం తరలించడం దారుణమని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు. శాసనమండలిలో ఆయన మాట్లాడుతూ రేషన్ మాఫియాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బియ్యం అక్రమ రవాణాపై కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 1010 కేసులు నమోదు చేయడంతో 60,000 మెట్రిక్ టన్నుల బియ్యం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. విచారణ అనంతరం అక్రమార్కుల అరెస్టులు తప్పవని హెచ్చరించారు. పీడీఎస్ రైతు అక్రమ రవాణాలో ఎండియూ ఆపరేటర్ ప్రమేయం ఉందన్నారు. కాకినాడలో 13 రైస్ మిల్లులపై గతంలో తనిఖీలు నిర్వహించి క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు మంత్రి నాదెండ్ల పేర్కొన్నారు. ఎగుమతిదారుల గోదాములపై దాడులు నిర్వహించగా బియ్యంలో ఫార్టిఫైడ్ రైస్ కర్నల్స్ ఎఫ్ఆర్కే అంటోంది అధ్యక్ష, అవి ఉన్నట్టు గుర్తించబడిందని ఈసీ చట్టం 1955 సెక్షన్ 6A కింద మొత్తం 13 కేసులు నమోదు చేయడమైంది. 51,427 మెట్రిక్ టన్నులు బియ్యంని స్వాధీనం చేసుకోవడం అయింది అధ్యక్ష. అయితే ఇందులో కొంతమంది గౌరవ హైకోర్టును ఆశ్రయించగా 26,488 మెట్రిక్ టన్నులు ఎఫ్ఆర్కే కర్నల్స్ ఉన్నట్టు గుర్తించడమైంది అధ్యక్ష. గౌరవ హైకోర్టు గారి సూచనల మేరకు వీళ్ళందరినీ కూడా 13 కేసులు నమోదు చేసిన అధ్యక్ష. 13 కేసులు నమోదు చేసిన వ్యక్తుల పైన బ్యాంక్ గ్యారంటీలు
83,77,00,000 బ్యాంక్ గ్యారెంటీలు వాళ్ళు పొందుపరిస్తే నాన్ పీడిఎస్ రైస్ అయితే ఉందో నాన్ పీడిఎస్ రైస్ ని వాళ్ళకి తిరిగి ఇవ్వమని గౌరవ హైకోర్టు గారు ఆదేశాలు ఇచ్చారు అధ్యక్ష. దానికి అనుగుణంగా అక్కడ పేద ప్రజలకు అందాల్సిన ఈ బియ్యంని ఏ విధంగా వీళ్ళు దుర్మార్గంగా ఇతర దేశాలకి తరలిస్తున్నారో దానిపైన చర్యలు తీసుకోవడానికి అక్కడ చెక్ పోస్టులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. సి ప్రశ్నకు సమాధానం, పీడిఎస్ రైస్ అక్రమ మళ్లింపులో కొంతమంది ఎండిఓ ఆపరేటర్లు ప్రమేయం ఉంది అధ్యక్ష. వీళ్ళు ప్రత్యేకంగా పేద ప్రజలకు అందించాల్సిన ఈ బియ్యాన్ని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వేల కోట్ల రూపాయలు వెచ్చించి అందిస్తుంటే దాదాపు 9 మంది ఎండిఓ ఆపరేటర్ల పైన అవకతవకలు పాల్పడుతున్నారు. చాలా స్పష్టమైన ఆధారాలతో వీళ్ళపైన కేసులు నమోదు చేయడం అయింది అధ్యక్ష. కాకినాడ జాయింట్ కలెక్టర్ గారు 8 మంది ఎండిఓ ఆపరేటర్లకు జరిమానా విధించారు మరియు ఒక ఎండిఓ ఆపరేటర్ని తొలగించడం అయింది అధ్యక్ష. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఇందిరమ్మ ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఎలాంటి పైరవీలు అక్కర్లేకుండానే పార్టీలకు అతీతంగా అర్హులైన వారికి ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వబోతున్నామన్నారు. గాంధీ భవన్ లో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో పొంగులేటి పాల్గొన్నారు. ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన ధరణిని అడ్డం పెట్టుకుని గత పాలకులు అనేక అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపించారు. ధరణి సమస్యలపై దరఖాస్తులు వచ్చాయని, అనేక ప్రభుత్వ స్థలాలను గత పాలకులు ఆక్రమించుకున్నారని ఆరోపించారు. వాటన్నింటినీ తిరిగి రికవరీ చేసి పేదలకు అందజేస్తామన్నారు. ధరణి అక్రమాలపై స్పెషల్ ఫోకస్ పెట్టామన్నారు. ఉద్యోగాల భర్తీ విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉన్నదని చెప్పారు. దేశానికి రోల్ మోడల్ గా ROR చట్టం ఉండబోతోందన్నారు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పూర్తి చేయబోతుంది. అన్ని వర్గాలకి, ముఖ్యంగా రైతన్నలకి, కొంతమంది అర్హులైన వాళ్ళు 2 లక్షల రూపాయల రుణమాఫీ ఇంకా చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో తొండాట ఆడేది ఏమీ లేదు. 27 రోజుల్లో 18,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేశాం. ఇంకా 13,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేయాల్సిన అవసరం ఉంది. ఇందాక కొంతమంది రైతన్నలు కూడా వచ్చి వారి బాధ వెలబుచ్చారు. టెక్నికల్ కారణాల చేత ఇతరత్ర ఆగినవి వాటితో పాటు 2 లక్షల కంటే పైన ఉన్న వాళ్ళది అది కూడా కట్టిపించుకొని 2 లక్షల రూపాయల వరకు ఇంకా మిగిలిన 13,000 కోట్లు లేకపోతే 100-200 కోట్లు ఎక్కువైనా కూడా చిత్తశుద్ధితో అర్హులైన ప్రతి రైతన్నకి 2 లక్షల రూపాయల వరకు మిగిలిన 13,000 కోట్లు ఈ డిసెంబర్ లోపులోనే ఇవ్వబోతున్నాం. రైతు భరోసాని కూడా తప్పకుండా, నిజంగా డబ్బులు ఇబ్బంది ఉన్నమాట వాస్తవం, రాష్ట్రము ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నమాట వాస్తవం. ఇక్కడ దాపరికం ఏమీ లేదు. అప్పులు చేస్తూ ధనిక రాష్ట్రం అని చెప్పం. ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈనాడు చేస్తున్న అప్పులుగా తీసుకునే డబ్బు కంటే గత ప్రభుత్వం చేసిన అప్పులు అసలు ప్లస్ మిత్తి, ఇన్స్టాల్మెంట్స్ ప్లస్ మిత్తి, మనం ఈనాడు చేసే అప్పుల కంటే సుమారు 16 నుంచి 17,000 కోట్ల రూపాయలు ఎక్కువ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈనాడు చెల్లిస్తుంది బ్యాంకులకు, ఇతరత్ర సంస్థలకు. అయినా కూడా ఇన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ఇచ్చిన మాట ప్రకారం ఈ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఇందిరమ్మ రాజ్యంలో అభివృద్ధిని, సంక్షేమాన్ని 2 కళ్ళలా ఎక్కడ తొనకకుండా బెనకకుండా ప్రతిపక్ష పార్టీలు ఎన్ని కవ్వింపులు చేసినా గౌరవ ముఖ్యమంత్రి గారు కేబినెట్ చిరునవ్వులు నవ్వుతూ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మంచిని, తెలంగాణ ప్రజలకు చేసే మంచిని ఇచ్చిన మాట ప్రకారం తూచా తప్పకుండా నెరవేరుస్తామని మరొక్కసారి తెలియచేస్తూ, రైతన్నలకు కూడా ఒక భరోసా ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు, పౌర సరఫరాల శాఖ మంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అనేక పర్యాయాలు చెప్పారు. ఏదైతే ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా కనీ విని ఎరగని రీతిలో ధాన్యం రైతన్నలకు పండింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం అంటే ఇందిరమ్మ రాజ్యం అంటేనే అందరి ముఖాలలో ఆనందము, సంతోషము ఉంటుంది. అది న్యాచురల్.
ఏ ధాన్యం అయితే ఈ రాష్ట్రంలో పండిన ధాన్యాన్ని ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో చివరి గింజ వరకు ఏ ప్రతిపక్షమో ధర్నాలు నిరాహార దీక్షలు చేయాల్సిన అవసరం లేదు. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది అన్న మాట ప్రకారం చివరి గింజ వరకు రైతన్నలు అమ్మే ప్రతి గింజని ధాన్యాన్ని తప్పకుండా 2014-19లో గత టీడీపీ పాలనలో నీటి ప్రాజెక్టుల కోసం 3038 కోట్లు ఖర్చు పెట్టి 40 పనులు పూర్తి చేశామని 2019-24 వైసీపీ పాలనలో కేవలం 760 కోట్లు ఖర్చు పెట్టి 5% పనులు మాత్రమే చేశారని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అసెంబ్లీ వేదికగా తెలిపారు. పట్టిసీమ, పురుషోత్తంపట్నం, చింతలపూడి ఎత్తిపోతల పథకాలపై తమ అనుచరులతో ఎన్జీటీలో వైసీపీ కేసులు వేయించిందని గుర్తు చేశారు. 2021 డిసెంబర్లో వైసీపీ అధికారంలో ఉండగానే చింతలపూడి ఎత్తిపోతల ప్రాజెక్టుకు ఎన్జీటీ 73 కోట్లు పెనాల్టీ విధించిందని వెల్లడించారు. 3 నెలల్లో అనుమతులు తీసుకురావాలని చెప్పినా పట్టించుకోకపోవడంతో 3 సంవత్సరాలు ప్రాజెక్టు పనులు నిలిచిపోయాయన్నారు. భూసేకరణకు సంబంధించి సంబంధిత కలెక్టర్లు, R&R అధికారులతో 8 సార్లు సమీక్షలు చేశారని మంత్రి పేర్కొన్నారు. ప్రాధాన్యతనిచ్చి ఎందుకు నేను ఈ మాట చెప్తూ ఉన్నానంటే, ఏదైతే 2014కు ముందు చింతలపూడి ఎత్తిపోతల పథకం ప్రారంభమైనప్పటికీ కూడా ఆ రోజు 14కు ముందు 5 సంవత్సరాల్లో ఈ పథకానికి కేవలం 323 కోట్ల రూపాయలు, అంటే పనుల్లో 5% మాత్రమే 14కు ముందు 5 సంవత్సరాల్లో పనిచేస్తే, అదే 14-19 తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో 3038 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి, అంటే పనుల పురోగతిలో 40% పనులు 5 సంవత్సరాల్లో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చేసినటువంటి పరిస్థితి అధ్యక్ష. మరి తర్వాత ఏదైతే 2019-2024 మరి గత ప్రభుత్వ 5 సంవత్సరాల్లో చూస్తే కేవలం 760 కోట్లు మాత్రమే, అంటే కేవలం 5% మాత్రమే పనులు ముందుకెళ్ళినటువంటి పరిస్థితి అధ్యక్ష. అంటే ఈ రకంగా 40% ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చేసినటువంటి పనులను కూడా గత 5 సంవత్సరాల ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం వల్లే ఈరోజు ఈ చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని ఈ రకమైనటువంటి దుస్థితి ఏర్పడినటువంటి పరిస్థితి అధ్యక్ష. రెండవది ఏదైతే గౌరవ శాసనసభ్యులు కూడా 2014-2019లో ఈ యొక్క పనులు పురోగతి ఉన్నాయి. 2019-2024లో ఈ పనులు ఆగిన మాట వాస్తవమా అని ఆయన కూడా అడగడం జరిగింది అధ్యక్ష. వాస్తవం అధ్యక్ష, ఎందుకంటే 2018లో, ఎందుకంటే ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం ప్రాధాన్యతలో చింతలపూడిని ముందుకు తీసుకెళ్తూ ఉంటే ఆ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రతిపక్షంలో ఉండి ఆ రోజు తన అనసూయల చేత ఆ రోజు చింతలపూడి ఎత్తిపోతల మీద, పట్టిసీమ మీద, పురుషోత్తంపట్నం మీద కూడా ఎన్జీటీకి కేసులేసి ఈ పథకాలు పూర్తవుతే తెలుగుదేశం ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని ఆ రోజు నిలుపుదల చేసేటువంటి విధంగా ఆ రోజు వైఎస్ఆర్సీపీ పనిచేసినటువంటి పరిస్థితి అధ్యక్ష. ఆ రకంగా ఏదైతే ఆ 2018లో ఎన్జీటీ వేసినటువంటి కేసు ఫలితంగా 2021 డిసెంబర్ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎన్జీటీ ఏదైతే 73 కోట్ల రూపాయలు పెనాల్టీ విధించడంతో పాటు ఏదైతే 3 నెలల్లో పర్యావరణ అనుమతులు తీసుకోమని ఆ రోజు మరి ఎన్జీటీ తీర్పునివ్వడం జరిగింది అధ్యక్ష. దురదృష్టం, ఆ రోజు ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 3 నెలల్లో ఏదైతే పర్యావరణ అనుమతి తీసుకోమని చెప్పినా కూడా మరి వాళ్ళు మిగిలినటువంటి 3 సంవత్సరాల్లో కూడా ఆ పని చేయనటువంటి పరిస్థితుల్లో ఆ పనులన్నీ కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి వాస్తవం అధ్యక్ష. అందుచేత ఈరోజు ఈ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఏదైతే చింతలపూడి పథకానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చేటువంటి పరిస్థితి, ఏదైతే ఈ చింతలపూడికి ఉన్నటువంటి అవరోధాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ కూడా మరి పరిష్కరించుకుని, ఎందుకంటే మేము కూడా అధికారంలోకి వచ్చి 5 నెలల్లోనే ఈ చింతలపూడి మీద గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 6 సార్లు ఆయన పర్సనల్గా రివ్యూ చేయడం జరిగింది అధ్యక్ష. మేము కూడా 7-8 సార్లు మేము కూడా రివ్యూస్ ఆ కలెక్టర్స్ తోటి ఎవరైతే ల్యాండ్ ఎక్వేషన్ ఏదైతే ప్రాబ్లం ఉందో వాళ్ళందరితో కూడా రివ్యూ చేసి మరి చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా క్లియర్గా మొన్న రివ్యూలో కూడా చెప్పడం జరిగింది. ఏదైతే ప్రాధాన్యత ఎత్తిపోతల్లో చింతలపూడి ప్రాధాన్యత ఉంది కాబట్టి దీనికి కూడా ఒక ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్గా ఒక 2500 కోట్ల రూపాయలతోటి ఫస్ట్ ఫేజ్లో మనం దానికి నిధులు కేటాయించి ఒక ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఒంగోలు పోలీసులు నోటీసులు ఇచ్చారు. మంగళవారం రాత్రి ఒంగోలు నుంచి హైదరాబాద్ బయలుదేరిన వచ్చిన పోలీసులు ఆయన నివాసానికి వెళ్లి నోటీసులు అందజేశారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికకు ముందు వ్యూహం సినిమా
ప్రమోషన్ల సమయంలో చంద్రబాబు నాయుడు ఆయన కుటుంబంతో పాటు జనసేన అధ్యక్షుడైన పవన్ కళ్యాణ్ పై ఎక్స్ లో అనుచిత పోస్టులు పెట్టారని ఒంగోలులో కేసు నమోదైంది. ఒంగోలు జిల్లా మద్దిపాడు స్టేషన్లో ఓ వ్యక్తి ఫిర్యాదు చేయగా ఎస్ఐ శివరామయ్య కేసు నమోదు చేసి హైదరాబాద్లోని ఆయన నివాసానికి వెళ్లి డైరెక్ట్ గా నోటీసులు అందజేశారు. ఈ కేసు విచారణకు హాజరు కావాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. మరి దీనిపై ఆర్జీవీ ఎలా స్పందిస్తారో చూడాలి.